అది ప్రత్యంకర యంత్రం. ఈ ఇంట్లో దుష్టశక్తి ఉంటే దాన్ని కట్టడి చేస్తుంది. ఇక్కడ ఆత్మ ఉంది స్వామి. యంత్రానికి అది కట్టుబడి వస్తోంది. ఇదే మీ ఇంట్లో ఉన్న ఆత్మ. ఏం చేస్తున్నారు మీరు? ఆ ఆత్మని కట్టేస్తాం. మంత్రాలు ఆపకుండా చదవండి. ఆ ఆత్మ మనం అవసరమైంది కదా. నేను చెప్తున్నా కదా, మంత్రాలు ఆపకుండా చదవండి. ఈ ఇంట్లో ఇంకో ఆత్మ ఉంది. ఇది బాగా ఉగ్రమైన ఆత్మ. రెండింటినీ ఒకే సమయంలో కట్టడి చేయలేకపోతున్నా. ముందు వచ్చిన ఆత్మ వదిలేసేయండి, దీనికి మాత్రం మంత్రాలు చదవండి.
ఒంట్లోకి ఆత్మ. నువ్వేం కంగారు పడకు. నువ్వు అనుకున్నట్టు నిన్ను కాపాడింది మీ అమ్మ ఆత్మ కాదు. నిన్ను చంపడానికి ప్రయత్నించిందే తను. వాట్? మా అమ్మ నన్ను చెప్పడానికి? ఏం చోద్ సేట్ అలా బూతులు తిట్టద్దు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ అప్పు తీర్చేస్తా. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఐ సే. ఏంటిది? తాళం చెవులు సార్. అది తెలుసు. నా డీల్ ఓకే చేయండి. మీకు తాళం చెవులు ఇవ్వనురా. సీరియస్ మ్యాన్. ఏంటి సార్ చెవికి లిప్స్టిక్ వేసుకున్నారా? ఫోన్ లో సేటు తిట్టిన తిట్లకు ఒక పక్క చెవు ఎర్రుపయ్యిందిరా. నాకు కింద కాలుతుంటే నీకు తాళం చెవులు కావాలా? దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? బొమ్మతో ప్లాన్ చేసాం, మొత్తం పెడిసికొట్టింది. ప్లాన్ మార్చి వీడి చేతి యాక్ట్ చేద్దామా? చూడ్డానికి బీడీ కట్టలా ఉన్నాడు. సంటి బిడ్డ అయినా వీడు దెయ్యం అంటే నమ్ముద్దట్రా. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? ఓపెన్ గా చెప్తా, ఫీల్ అవ్వకూడదు. ఏయ్. సరే వదిలేండి సార్. దెయ్యం వేషం వేయడానికి మన దగ్గర పర్ఫెక్ట్ గా ఒకడు ఉన్నాడు. నిజమా? ఇది రోల్ అని చెప్తే ఆ క్యారెక్టర్ గానే ఆడు మారిపోతాడు. నువ్వు పిలిస్తే వాడు వస్తాడా? నేను అడిగితే నా కోసం ప్యానాలు ఇస్తాడు సార్. కాగడాతో కొండ మీదకు బయలుదేరాం. అక్కడకు మీరు వచ్చేయండి. అలాగే స్వామిజీ. రే బామర్ది, నా కోసం హెల్ప్ చేయాలి. కాసేపు దెయ్యంలో నటించాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నిన్ను నమ్మి మాట ఇచ్చాను రా. అన్నయ్య టాబ్లెట్ వేసుకో. ఇది నా మాట, నా మాటే శాసనం. నువ్వు నటిస్తున్నావు అంతే. కాదు కాదు, నువ్వు దెయ్యంగా మారిపోవాలి. రారా. స్కూల్ రోజుల్లో నీకే వేషం ఇచ్చినా ఆ క్యారెక్టర్ గా మారిపోయి దొల్లగొట్టి దూపమేసి ఆ ధూమ్దార్ రాఘవని నేను మళ్ళీ ఏంటి మొహం చేంజ్ అయినట్టు అనిపిస్తోంది? అభిషేక్ ని మిక్సీలో కొట్టిన మిల్క్ షేక్ లా చేసావు కదరా. మళ్ళీ నువ్వు క్యారెక్టర్ గా మారిపోయావా? ఏంట్రా జిలేబీ తోడుతున్నావు? ఇనప చొవ్వ కూర్చుకున్న అదే చోట కొమ్ము కూడా కూర్చుకుంది. 10 కిలోల బంగారం కోసం ఇన్ని పొడుపులు పొడిపించుకోవాలా? అది మాత్రం ఎంతకంత తట్టుకుంటుంది పాపం. నా వల్ల కావట్లేదురా దేవుడా. ఏంటి ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావు? అప్పడంలో అనగొట్టేశాడు. ఆశీర్వాదం అంటున్నావా? బామ్మర్ది, ఈయన కోసమైతే ఇలా నటించమని చెప్పాను. బయరం మాట్లాడుకో. ఎవడు వీడా? వీడితో తలనొప్పి అయిందే. నీ యాక్టింగ్ బాగుంటుందా? ఏది నన్ను భయపడి చూద్దాం. నీ యాక్టింగ్ చాలా బాగుందయ్యా. బాగా నేచురల్ గా ఉంది. ఏంటి అలా వదిలిపెట్టేశాడు? చిక్కాడు చిట్టి బాబు. తమ్ముడు, నటించమంటే నిజంగా కొడుతున్నావు. ఇక చాలా ఆపు. ఎవరి పిల్లలు? ఇదిగో కొట్టే వాళ్ళందరూ వాళ్ళ ఉన్నారా, లేక వాడే అందరినీ కొడుతున్నాడా? అభిషేక్, నీ ఒపీనియన్? ఏకపై మనం కాంప్లాన్, బూస్ట్, హార్లిక్స్ అన్ని కలిపి తాగాలనుకుంటా. ఎందుకు సార్? మనకి దెబ్బలు తట్టుకునే శక్తి కావాలిగా. కొట్టిన కొట్టుడికి కలబోసి కడుపులోనే కక్కుకున్నట్టుంది. కాంప్లైంట్ కావాలా మీకు? ఎక్కడికో అర్జెంటుగా తీసుకుపోతున్నట్టుగా ఉంది. ఎందుకు రివర్స్ గేర్ వేశాడు? అన్నులు తిన్నా నీకు తిక్క కుదరలా. అమ్మా, అయ్యయ్యో, మళ్ళీ మన మీదకి వస్తున్నాడే. దేన్ని ఒక టేక్ లో ఓకే చేయడు సార్. ఏదో నీ మాట వింటాడు అన్నావుగా, కొంచెం కోటింగ్ ఆపమని చెప్పరా. అరగంటకు పైన అయింది సార్ నేను చెప్పి. ఆడ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు. బాస్ కనిపించాడా?
ఇక్కడ ఉన్నారా? ఏంటి బాగా టైర్డ్ గా ఉన్నారే? యాక్టింగ్ రావట్లేదా? బుర్ర తింటున్నాడా? అవును బట్రే, నువ్వు ట్రైనింగ్ ఇవ్వు. దెయ్యంగా నటించడం పెద్ద విషయం ఏం కాదు. పళ్ళు గట్టిగా కొర్రికి కళ్ళు మిటకరించి చూసి ఎందుకు నన్ను రంగుల రాట్నంలో తిప్పినట్టు తిప్పతను కూతురు తిప్పురా. చాకల బండి మీద ఉతికినట్టు ఉతికి పారేస్తున్నాడు. ఇప్పుడు ఉతికింది ఆరబెడుతున్నట్టున్నాడు. అహో, కద్దరి గుడ్డ మసిగుడ్డ అవుతోంది. అయ్యయ్యో, కుందేళ్ళంటోడు గుండేళ్ళ అయిపోయాడే. వేగంగా తిరిగే గ్రైండర్ లో ఎండు మిరపకాయని రూపినట్టు రూపి పారేస్తున్నాడు. వాడి సంగతి సరే, మనం బతికుంటే బొత్స తినచ్చు పదా. అవును, ఇంకా శాంతించలేదా? జాతరలో రంగులు రావటం తిప్పేవాడు అనుకుంటా. వీటి కొట్టి పారేసి మమ్మల్ని కాపాడరా. రాఘవా, దెబ్బకి నీ దెయ్యం దిగేట్టు రాఘవా, ఇంకా నీకు జన్మలో వేషం ఏంటి బల్లి పల్టీ కొడుతుంది? రాఘవ ఒంట్లో ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు? నిన్న కాళీని వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళాను. అక్కడ అక్కడికి వెళ్ళి చూసేసరికి వాడు కనిపించలేదు. అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్ గా లేడు. వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే స్వామీజీని ఇక్కడికి రమ్మన్నాను. సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది. కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారే, దాన్నే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూముకు వెళ్ళావు. నిన్నక్కడికి రప్పించి షాండ్లియర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్. బట్ నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా. అందుకే నాకు అనుమానం ఎక్కువైంది. ఎందుకంటే మీ అమ్మగారి ఫోటోకున్నది చాలా పాత ఇనపతీగ. అది తెగిపడ్డం యాదృశ్చికం అవ్వచ్చుగా. మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్ళిపోని మా అమ్మ నాతో అందే. అది షాలు తరచు అంటూ ఉంటుందే, తన ఫ్రెండ్ జ్యోతి ఆ ఆత్మ అయిండొచ్చుగా. షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నుంచి ఉంటుంది. మీ అమ్మగారు తనని వాన్ చేసి ఉండొచ్చుగా. మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. కానీ నాకో విషయం క్లారిఫై అయింది. నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి, కాళీ ఇద్దరూ చనిపోయారు. ఇవన్నీ జరిగింది ఆ గర్భగుడిలో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే. మరైతే ఆ రూమ్ లో అసలేముందని? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు. మీ అమ్మకి, మీ నాన్నకి, పెద్ద పూజారికి. చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు. పెద్ద పూజారి, మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు. బాడీ వచ్చింది. మనం ఒకరికొకరు అమృతాంజనం రాసుకుందామా? అప్పుడైతే మీ ఆవిడ వేడి నీళ్ళు పెట్టమనండి సార్, మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకుందాం. రాఘవ ఎవరితో వెళ్తున్నాడు? జమీందారు తోటే. వాడిని ఎందుకయ్యా పంపించారు? ఆడిని మేమేం పంపించలేదయ్యా, ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు.